As we started to glean some of the things from this profound theme from the Holy Writ, we are emburdened to look into the life of Jacob in relation to his attachment with God. ఈ గంభీరమైనటువంటి అంశాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా యాకోబు యొక్క జీవితంలో తాను దేవునితో కలిగినటువంటి సంబంధాన్ని గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. Do you know who is the first person who attended the house of the Lord? యాకోబు దేవుని మందిరానికి వచ్చినటువంటి హాజరైనటువంటి మొట్టమొదటి వ్యక్తి. So he brought his family into the house of the Lord. ఆయన తన యొక్క కుటుంబాన్ని దేవుని ఇంటికి నడిపించాడు. And later rest of the people started to worship the Lord in different forms and fashions. దాని తర్వాత ప్రజలు ఆయా విధానాల్లో పద్ధతుల్లో దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. As I said in the afternoon, that those who have came into the courts of the Lord haven't gone out the way they came in. మధ్యాహ్నం నేను చెప్పినట్లుగా దేవుని మందిర ఆవరణంలోనికి ప్రవేశించిన వారు ఎవరు కూడా వచ్చిన విధానంలోనే బయటికి వెళ్ళలేదు. And that must also apply to our lives. ఆ సంగతి మన జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి. We should not go out as we came in. మనం ఎలాగ లోపలికి వచ్చామో అలాగే బయటికి వెళ్ళకూడదు. If that is the case, that would be our house, but not the house of the Lord. అలాగే వచ్చినట్లే వెళ్ళిపోయినట్లు అవుతుంది. అది మన ఇల్లు కానీ మన ఇల్లు అలాగ ఉంటుంది కానీ దేవుని ఇల్లు కాదు. God's house has more serenity and solemnity. It converts the people. కనుక దేవుని ఇల్లు ఎంతో గంభీరమైనటువంటిది, పరిశుద్ధత కలిగినటువంటిది, ప్రజల్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. So many times we think that we are making the house of the Lord. చాలా పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే మనమే దేవుని ఇల్లుని నిర్మించేవారమే. It's not the correct option or approach. అది సరైనటువంటి విధానం కాదు. It's not we who are making the house of the Lord, but the house of the Lord is making us. అంటే మనము దేవుని మందిరాన్ని నిర్మించటం లేదు కానీ దేవుని మందిరమే మనం నిర్మిస్తుంది. It's not who we are building the house of the Lord, but the house of the Lord is building us. అంటే మనము దేవుని మందిరాన్ని కట్టడం లేదు కానీ దేవుని మందిరమే మనం కడుతుంది. It's not who we are enriching the house of the Lord, but the house of the Lord is enriching us. అంటే మనము దేవుని మందిరాన్ని ఐశ్వర్యవంతంగా చేయట్లేదు కానీ దేవుని మందిరమే ఐశ్వర్యవంతులుగా It's చేస్తుంది. not that we are beautifying the house of the Lord, but the house of the Lord is beautifying us. మనము దేవుని మందిరాన్ని రమ్యంగా అలంకరించడం చేయట్లేదు కానీ దేవుని మందిరమే మనల్ని రమ్యముగా చేస్తుంది. It's not that we are preparing the house of the Lord, but the house of the Lord is preparing us for His glorious coming. మనము దేవుని మందిరాన్ని సిద్ధపరచడం కాదు కానీ దేవుని మందిరమే మన ఆయన మహిమగల రాకడ కొరకే సిద్ధపరుస్తుంది. So many times we say that we are building the house of the Lord. చాలా సార్లు మనం ఏం చెప్తా ఉంటాం అంటే మనము దేవుని మందిరాన్ని కట్టుతా ఉన్నాము అని. It may be outward structure like this. అవశ్యక బయట కనబడేటువంటి ఇలాంటి కట్టడం కావచ్చు. But the house of the Lord is building us invisibly in a spiritual domain to conform into the image of Jesus Christ. అయితే దేవుని యొక్క మందిరం అనేటువంటిది అదృశ్యమైనటువంటిదిగా ఆత్మీయమైనటువంటి వలయములో అది యేసుక్రీస్తు వారి కొరకే కట్టబడుతూ ఉంది. And Jacob experienced this. కనుక దీన్ని యాకోబు అనుభవించాడు. And he came into the house of the Lord, but he haven't went out as they came in. ఆయన దేవుని ఇంటిలోనికి ప్రవేశించాడు కానీ ఏ విధానంలో వచ్చాడో అలాగే బయటికి వెళ్ళిపోలేదు. He was blessed by the Lord as he was going out from the house of the Lord. దేవుని ఇంటిలో నుంచి వెలుపలికి In his house. కనుక ఈ ఇంటిలో దేవుడు ప్రజలని ఆత్మీయమైనటువంటి విధానంలో సిద్ధపరుస్తున్నాడు. Secondly, రెండవది 1 Samuel chapter 1 మొదటి అధ్యాయం verse 18. 18వ వచనం. 1 Samuel chapter 1 verse 18. మొదటి సమూయేలు 1:18. Yes, brother. ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాకనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. So this is a really great statement that she went out of the house of the Lord after downpouring her heart in the presence of the Lord, and she started to be normal in those days. కనుక ఇది ఎంతో గంభీరమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడిన ఏంటంటే ఆ స్త్రీ దేవుని మందిరాన్ని నుండి వెళ్ళిపోయి అంటే తన హృదయాన్ని కుమరించుకొని వెళ్ళిపోయిన సమయంలో
దుఃఖముఖిగా ఉండుట మానెను. She is none other than Hannah. ఆమె మరెవరో కాదు కానీ హన్నా. Hannah means God is gracious. హన్నా అనే మాటకి దేవుడు కృపగలవాడని అర్థం. And she is such a beautiful woman and a spiritual woman too. ఆమె ఎంతో సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, అంతేకాదు ఆత్మీయత కలిగినటువంటి స్త్రీ. She has a problem. She was a barren. అయితే ఆమెకు ఒక సమస్య ఉంది, ఆమె గొడ్రాలుగా ఉండింది. Although she was not really feeling the depth of her barrenness, but others started to poke her so that she could face the shame of being barren. ఆమె గొడ్రాలు అనేటువంటి దాని విషయమై ఆమె అంతగా బాధపడకపోయినప్పటికీ కూడా చుట్టూన్నటువంటి వారు ఆమెని సోటిపోటు మాటలతో పొడుస్తున్న దాన్ని బట్టి అవమానం తట్టుకోలేక బాధపడతా. So where is the solution for her? కనుక ఆమెకి పరిష్కారం ఎక్కడుంది? She knows her problem. ఆమెకి తెలుసు ఆమె సమస్య ఏంటనేది. And she also knows the solution. అదే సమయంలో ఆమెకి పరిష్కారం కూడా తెలుసు. You know, this is the power of woman. చూడండి, ఇది స్త్రీ శక్తి. What Shakti means, she knows the problem and she also knows the solution. ఆ శక్తి ఏంటంటే తనకు సమస్య తెలుసు, సమస్యకు పరిష్కారం కూడా తెలుసు. Gents know their own problem, but they do not know the solution for the problem. అయితే పురుషుల సమస్య ఏంటంటే సమస్య తెలుసు కానీ దానికి పరిష్కారం తెలియదు. But here we find a woman who knows her problem and who knows the solution for the problem too. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తున్నాము, ఆమెకు సమస్య తెలుసు, సమస్యకి పరిష్కారం కూడా తెలుసు. Just reason as to why she came to the house of the Lord. ఆ కారణం చేత ఆమె దేవుని ఇంటికి వచ్చింది. So she started to pray unto the Lord. ఆమె ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. And the Lord heard her prayer. ప్రభు ఆమె ప్రార్థన ఆలకించాడు. Although there may be obstacles in the house of the Lord, దేవుని ఇంట్లో ఆటంకకరమైనటువంటి ఉండవచ్చు, but she was not refrained from praying unto the Lord. అయితే ఉన్నప్పటికీ కూడా ఆమె దేవుని ప్రార్థించే విషయంలో ఏమాత్రం మానలేదు. The name of the house of God is called Shiloh. అది నాలో దేవుని యొక్క మందిరం పేరు షిలోహు. Shiloh means peace bringer. షిలోహు అంటే దేవునిలో సమాధానం. We see there are so many people in the house of the Lord. దేవుని ఇంట్లో అనేకమైనటువంటి ప్రజలను చూస్తాము. We have a old tough person like Eli. అక్కడ మనం చూసినప్పుడు వృద్ధుడైనటువంటి ఏలి లాంటి వ్యక్తి ఉన్నాడు. And his sons are there, but they were not godly, ungodly sons. ఆయన కుమారులు ఉన్నారు, అయితే వాళ్ళు భక్తి కలిగినటువంటి వాళ్ళు కాదు కానీ భక్తిహీనులైన కుమారులు. And there we see a Hannah who was a prayerful woman. అక్కడ మనము ప్రార్థనా పరురాలైనటువంటి హన్నా అనేటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. And we also know a Sunday attendant called Elkanah. Elkanah is none other than the husband of Hannah, but he usually drops her at the prayer house and will not join in the prayer. ఇక్కడ ఎల్కానా హన్నా యొక్క భర్త. ఆయన మామూలుగా ఆదివారం దినాన్ని ప్రార్థనకు రాడు కానీ ఆయన ఆమెను విడిచి వెళ్ళిపోతాడు. You see such husbands nowadays too. ఈ దినాల్లో కూడా అలాంటి భర్తలు మనం చూస్తుంటాం. They will not stop wife going to the house of the Lord. దేవుని మందిరానికి వెళ్ళడానికి విషయంలో భార్యను ఆపరు. Because they know that if only she goes, he will have safety. ఏం చేద్దంటే వాళ్ళకి తెలుసు ఆమె వెళ్తేనే వీళ్ళకి భద్రతని. That's the reason he is so pious to drop her at the prayer house. అందుచేత ఎంతో భక్తి కలిగినటువంటి వాడే దేవుని మందిరం యొద్ద విడిచి వెళ్తా ఉన్నాడు. But he will not get inside. అయితే లోపలికి వెళ్ళడు. But he will ask her to call him when our work is finished in the house of the Lord. దేవుని మందిర కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కాల్ చేయమని చెప్తాడు. Today there are so many Elkanahs but no Hannahs. ఈ దినాల్లో అనేక మంది ఎల్కానాలు ఉన్నారు కానీ హన్నాలు లేరు. We're so sad that he hasn't joined praying with her in those days. అయితే ఎంతో విచారకరం, ఆ దినాల్లో ఆమెతో కలిసి ఆయన ప్రార్థనలో కలిసి రాలేదు. The Bible hasn't told that both have came into the house of the Lord and both started to pray. బైబిల్లో ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేశారని రాయబడలేదు. So many sisters say that, brother, I am only struggling spiritually in the home. Nobody is cooperating. I am only praying. My husband is not joining. My children are not joining. What to do, brother? చాలా మంది సహోదరులు చేసే ఫిర్యాదు ఏంటంటే, ఏంటి బ్రదర్ అంతా నా తల మీద పడింది, నేనే ప్రార్థన చేస్తాను, నేనే అన్ని పనులు చేసుకుంటా, భర్త సహకరించట్లేదు, పిల్లలు సహకరించట్లేదు, ఏం చేయమంటారు అంటారు. But then when I ask them, sister, is there any resistance and problem with the other family members? నేను అడుగుతాను, మిగతా కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా ఎదిరింపు కానీ ఎలాంటి సమస్య అయినా ఉందా? No brother, no problem absolutely from my husband or my children, but they don't join. వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు బ్రదర్ మా భర్త నుంచి కానీ పిల్లల నుంచి కానీ ఎలాంటి ఎదిరింపు ఎలాంటివి ఏవి లేదు కానీ వాళ్ళు రారు.
See, if you are all alone wrestling with God, you are just like a Jacob, wrestle with God in Genesis chapter 32. నీవు ఒంటరిగా ఉండి దేవునితో పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే యాకోబు వలె ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు వలె ఉన్నావని. You will see the face of God. నువ్వు దేవుని యొక్క ముఖాన్ని చూస్తావు. You will have a new experience. నూతనమైన అనుభవం కలుగుతుంది. Your husband may not have that. నీ యొక్క భర్తకు అది Your ఉండకపోవచ్చు. children may not have that. మీ పిల్లలకు అది ఉండకపోవచ్చు. But you will be a source of eternal blessing for others. అయితే నీవు మాత్రము ఇతరులకు నిత్యమైనటువంటి ఆశీర్వాద కారణంగా అవుతావు. Every blessing God wants to bring forth out of us for eternal value starts at the prayer. ప్రతి దేవుడు నిత్యమైనటువంటి విలువ కలిగినటువంటి ఏ ఆశీర్వాదమైన మన జీవితాల్లో తీసుకురావాలంటే దాని యొక్క ఆరంభము మూలము ప్రార్థనే. And that starts in the house of the Lord. అది దేవుని ఇంట్లో ఆరంభం అవుతుంది. If that is not there, ఒకవేళ అదే లేనట్లా our blessing will be never eternal. మన ఆశీర్వాదం ఎప్పుడు నిత్యమైనదిగా ఉండదు. We may get lot of physical blessings in this world, ఈ లోకంలో అనేకమైనటువంటి భౌతికమైన ఆశీర్వాదాలు but we పొందొచ్చు. may not be heirs of a spiritual blessing. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందలేకపోవచ్చు. Instead of joining her in prayer, ఆమెతో కలిసి ప్రార్థనలో ఉండేదానికి బదులు neither husband భర్త గాని nor Eli over there, లేక అక్కడ ఉన్న ఏలీ nor గాని his sons there, లేక అక్కడ ఉన్న ఆయన పిల్లలు never గాని supported her. ఆమెను ఏమాత్రం సహకరించలేదు. But they never quenched her spirit of prayer. అయితే ఆమెలో ఉన్న ప్రార్థన ఆత్మను ఏమాత్రం ఆర్పేయలేదు వాళ్ళు. That is your mighty power. అది నీలో ఉన్నటువంటి గొప్ప శక్తి. Your husband never quenches you. నీ యొక్క భర్త నిన్ను ఎప్పుడు కూడా, Your children will never quench your thirst. నీ యొక్క పిల్లలు ఏమాత్రం నీ ఆత్మీయమైనటువంటి దాహాన్ని ఆర్పలేరు. Your fellow believers will never arrest and stop that burning desire for the Lord. నీతో ఉన్నటువంటి సహపాఠి విశ్వాసులు ఎవరు కూడా నీలో ఉన్నటువంటి మండుచున్నటువంటి ఆసక్తిని ఏమాత్రం ఆర్పలేరు. No spiritual leader would ever arrest you following the Lord faithfully. ఏ ఆత్మీయమైనటువంటి నాయకుడు కూడా నమ్మకంగా ప్రభువును నువ్వు వెంబడిస్తా ఉంటే దాన్ని ఏమాత్రం వాళ్ళు ఆపలేరు. So sisters, you have a power. కనుక సిస్టర్స్, సహోదరులారా, మీలో శక్తి ఉంది. That power is so powerful for the future, not for the present. ఆ శక్తి భవిష్యత్తు కొరకైనటువంటి శక్తి కలిగింది At కానీ present you look so feeble. ప్రస్తుతం చాలా బలహీనంగా కనబడతారు. You may weep time and again. మీరు చాలా పర్యాయాలు బలహీనంగా, Continually you may be weeping. నువ్వు ఎడతెగక ఏడుస్తా ఉండవచ్చు. But we praise God, there is a day where He will bring forth the eternal blessing, not for yourself, not only for the assembly, but for all the nation of Israel. అది దేవునికి స్తోత్రం. ఒక దినం రాబోతా ఉంది నీ జీవితంలో, నీకు మాత్రమే కాదు, నీ యొక్క సంఘానికి మాత్రమే కాదు, దేశం యావత్తు కొరకు నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు. God wants every woman to be mother of prophets. కాగా దేవుడు కోరేది ఏంటంటే ప్రతి స్త్రీ కూడా ప్రవక్తలకు జన్మనిచ్చే తల్లులుగా కావాలని. Do you know that is your potential? కానీ తెలుసా నీలో ఉన్న శక్తి ఇంత ఇదని? It is not just bringing forth a biological offspring. ఏదో శరీర రీతిగా ఒక సంతానానికి జన్మ ఇవ్వడం కాదు. She of course had that desire that she should be blessed with a son. ఆమెలో నిస్సందేహంగా ఒక కుమారుడు తన కలగాలనే ఆశ తనలో ఉండింది. Perhaps she never expected that our son would be a great prophet in the days to come. బహుశా రాబోయేటువంటి దినాల్లో తన కుమారుడు గొప్ప ప్రవక్తగా అవుతాడని తను ఎన్నడూ Her ఊహించలేదు. desire was so tiny that the reproach has to be erased from her life. ఆమెలో ఉన్న ఆశ చాలా స్వల్పమైంది. తన మీద ఉన్నటువంటి జీవితంలో నింద తొలగిపోవాలి. But what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He is not only rolling up or rolling down your reproach, but He wants to raise a prophet who can be a blessing for the kingdom. అయితే దేవుడు కేవలం ఆ నిందను తొలగించి సంతానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, అయితే ఆ దేశంలో ఒక ప్రవక్తగా పరిపాలించేటువంటి ఒక నాయకుడిని లేపాలని కోరుతా He ఉన్నాడు. was not an ordinary prophet. ఆయన ఒక సామాన్యమైన ప్రవక్త కాదు. He was a mighty prophet. The Holy Spirit has attributed a couple of books on his name, 1 Samuel and 2 Samuel. ఆయన ఎంతో శక్తి కలిగినటువంటి ప్రవక్త. దేవుని పరిశుద్ధాత్ముడు ఆయన పేరిట 2 పుస్తకాలు బైబిల్లో ఉంచాడు, 1 సమూయేలు, 2 సమూయేలు. And he is such a potential prophet. He anointed the first king of Israel and the second king of Israel too, Saul and David. ఆయన ఎలాంటి శక్తి గల ప్రవక్త అంటే ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు, రెండవ రాజు సౌలు, దావీదులను అభిషేకించాడు.
He was such a magnanimous prophet. God has brought forth by a simple woman who unburdened her heart in the house of the Lord. ఆయన ఎంతో గొప్ప ప్రవక్త, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ దేవుని మందిరంలో తన హృదయాన్ని కుమ్మరించుకున్న ఆమె గర్భంలో నుంచి వచ్చాడు. Today God is on the lookout for such a woman. ఈ దినాల్లో దేవుడు అలాంటి స్త్రీలను వెతుకుతున్నాడు. You may be blessed with lot of things in this world. భవిష్య లోకంలో అనేకమైన సంగతుల చేత దీవించబడ్డావేమో. Do we realize that we are blessed in order to bring forth blessing for others? మనం గుర్తిస్తున్నామా మన జీవితాల్లో ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని మనం దీవించబడుతున్నాం. We have such enormous potential to bring forth prophets. ప్రవక్తలను తీసుకుని వచ్చేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారు మీరు. But that starts initially entering into the house of the Lord with a prayer heart. అయితే అది ఆరంభం ఎలాగవుతుందంటే హృదయపూర్వకంగా దేవుని మందిరంలో ప్రవేశించి కుమ్మరించుకోవటం ద్వారా. How many women like this attitude? ఎంతమంది స్త్రీ లాంటి వైఖరి కలిగి So ఉంటున్నారు? many times we enter into the house of the Lord with a different attitude. చాలా సార్లు దేవుని ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు వేరు వేరు వైఖరులతో ప్రవేశిస్తాం. What is that brother speaking? ఆ బ్రదర్ ఏం What మాట్లాడుతాం, is she wore? ఆమె ఏడు బట్టలు వేసుకుంది, What is she talking? ఆమె మాట్లాడుతుంది, What others talk? వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. This trash is not the conversation of Hannah. అన్న ఆమె సంభాషణలో ఈ పనికిరాని మాటలు ఇవి లేవు. So many times we use only this trash. చాలా సార్లు ఈ పనికిరాని మాటలే మనం వాడతాం. And there is no word that can bring forth prophets in the world. అయితే తర్వాత దినాల్లో ప్రవక్తను తీసుకుని రాగలిగేటువంటి మాటలేవి మన ఒకటి రావు. Hannah hasn't said that how can I go all alone to the house of the Lord to prayer because the ambience in the house of the Lord is not godly at all. కనుక అన్న ఎప్పుడు కూడా అనలేదు ఈ రీతిగా నేను ఒంటరిగా దేవుని మందిరంలోకి వెళ్ళి నేను అంత దూరం ప్రార్థన చేస్తాను, దేవుని మందిరంలో వాతావరణం భక్తి కలిగినటువంటిదిగా లేదు కదా అని అనలేదు. Tell in reality what sisters would discuss if two sisters in the house of the Lord meet. చూడండి, యథార్థంగా చెప్పండి, దేవుని మందిరంలో ఇద్దరు సిస్టర్స్ కలిసి ఏం మాట్లాడతారు చెప్పండి. Do you pray like Hannah for Samuel's? అన్న వాళ్ళే సమయంలో కొరకు ప్రార్థన చేస్తారా, Or do you discuss something about others? లేక ఇతరుల గురించి ఏదో మాట్లాడతారా? Usually we talk about the God servant, the elders, the deacons and the lapses in the house of the Lord. And we all know this problem. You also know the solution, but we don't like to venture into the solution. మామూలుగా ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడే మాటలంటే సేవకుడు గురించి, పెద్దల గురించి, పరిచారకుల గురించి, మందిరంలో ఉన్న లోటుపాట్ల గురించి, కొరతలు ఎత్తి చెప్తుంటాం. కానీ ఆ సమస్యకు పరిష్కారం తెలుసు కానీ దాని గురించి మనం మాట్లాడు. Yeah, it's real that we have lapses. నిజమే, మనలో కొరతలు ఉన్నాయి, We have failures. అలా ఓటములు ఉన్నాయి, We have defeats. ఓటమి We వైఫల్యాలు have ఉన్నాయి, shortcomings. అనేకమైనటువంటి లోటుపాట్లు We ఉన్నాయి. are no perfect at all. Absolutely imperfect. ఏమాత్రం పరిపూర్ణం కాదు, ఎంతో అసంపూర్ణులం. But God is working on us to make us perfect for His glory. అయితే దేవుడు తన మహిమార్థమై మనలో పనిచేసి పరిపూర్ణతలో తీసుకురాగొడుతున్నాడు. Have you ever thought that you are the only person who can pray and bring forth the prophets? కానీ ఎప్పుడన్నా ఆలోచించావా, నీవు ప్రవక్తలను కలగజేయగలిగేటువంటి తీసుకురాగలిగేటువంటి ఒకే ఒక వ్యక్తివి ప్రార్థన ద్వారా, నీకు తెలుసా? If only one Hannah is there in Bethany. ఒకవేళ బేతనియాలో ఒకే ఒక హన్నా ఉంటే, పేర్లు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారులే, జీవితం ఉన్నవాళ్ళు కావాలి ప్రభువుకి. పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవునికి జీవితం ఉన్న వాళ్ళు కావాలి. They will bring forth Samuels. అలాంటి వాళ్ళు సమూయేలును వాళ్ళు తీసుకుని వస్తారు. This night, do you have this desire and decision? ఈ రాత్రి ఇలాంటి ఆశ, ఇలాంటి తీర్మానం నీలో ఉందా? Lord, no matter whether others come to the house of the Lord or not, but I go alone. ప్రభువా, వేరే వారు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా నేను ఒంటరిగా వెళ్తాను, I go and pray. నేను వెళ్ళి ప్రార్థిస్తాను. Not praying for my needs, నా అవసరతల గురించి but ప్రార్థించడం praying కాదు. for your needs. అయితే నీ అవసరతల గురించి ప్రార్థన Thy చేస్తాను. people need your visitation. నీ ప్రజలకు నీ యొక్క దర్శనం అవసరం, Thy people need thy light. నీ యొక్క వెలుగు నీ ప్రజలకు Thy అవసరం, people need the word. నీ ప్రజలకు నీ వాక్యం అవసరం, Thy people need thy touch. నీ యొక్క తాకిడి నీ ప్రజలకు అవసరం. I cannot do anything for that but prayer. ప్రభువా, నేను ప్రార్థన తప్ప ఇంకేం చేయలేను. If one Hannah is seated over here, ఇక్కడ కూర్చున్న వారిలో కనీసం ఒక్క హన్నా ఉన్నా, this Bethany will be converted into Shiloh. ఈ యొక్క బేతనియా షిలోహు వలె మార్చబడుతుంది. And there would be eternal blessings for the generations to follow. తర్వాత రాబోయేటువంటి తరతరములకు నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. Now the question is there any Hannah like that? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలాంటి హన్నా ఎవరైనా ఉన్నారా? There are so many sisters who fight among themselves.
అనేక మంది సిస్టర్స్ ఉన్నారు, వారి మధ్యలో వారు కొట్లాడుకొని గొడవలు పెట్టుకునేవారు. మెయిన్ లెసన్ లేదు, క్లోజింగ్ లెసన్ లేదు, నన్ను వాడుకోలేదు. దెర్ ఆర్ సో మెనీ సిస్టర్స్ హూ ఫైట్ ఫర్ ఆల్ దిస్ క్లోజింగ్ లెసన్, మెయిన్ లెసన్, టీచింగ్, గ్రూపింగ్. నో, కానీ చాలా మంది సిస్టర్స్ ఉంటారు, నాకు మెయిన్ లెసన్ ఇవ్వలేదు, నాకు VBSలో క్లోజింగ్ లెసన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని గొడవ పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నా కొడుకు కిరీటమే లేదు, కూతురికి కిరీటమే లేదు. దిస్ ఇస్ ఆల్ సింపుల్ సిల్లీ థింగ్. నా కొడుకు కిరీటం ఇవ్వలేదు, కుమార్తెకు కిరీటం ఇవ్వలేదు అనేటువంటి ఈ పనికిరాని స్వల్పమైనటువంటి సంగతులు. హౌ కెన్ ఐ బ్రింగ్ ఫోర్త్ శామ్యూయల్? ప్రభువా, సమూయేలును నేను ఏ రీతిగా తీసుకురాగలను? దట్ సిస్టర్ ఇస్ ఎ లయన్. అలాంటి సహోదరి సింహం లాంటిది. సింహం సింగిల్ గా వస్తుంది. వార్ వన్ సైడ్. ఈస్ దేర్ ఎనీ సింహం హియర్? ఇక్కడ ఎవరైనా సింహం ఉన్నారా? కరెంటు పోతే ఆరిపోయి, లేకపోతే అడిసే గబ్బిలాలు ఉన్నారా? సరదా కాదు. దిస్ ఇస్ నాట్ ఎ ఫన్నీ, దిస్ ఇస్ నాట్ ఎ కామెడీ. ఏదేదో నవ్వులాటకు చెప్పట్లేదండి, ఇట్స్ వెరీ సీరియస్. ఏదో తీవ్రమైన సంగతి. God wants to prepare such people in the house of the Lord. దేవుని ఇంటిలో దేవుడు అలాంటి ప్రజలను What సిద్ధపరచును. all others cannot do, one sister could do. మిగతా వాళ్ళందరూ కలిసి ఏదైతే చేయలేరో ఒక్క సహోదరి చేయగలరు. What the priest couldn't do, రాజుకుడు చేయలేంది. what his sons couldn't do, ఆయన కుమారులు what చేయలేంది. Elkanah couldn't do, ఎల్కానా చేయలేంది. what other co-sisters couldn't do, మిగతా సహోదరులు చేయలేనిది this simple sister could do ఈ this. సామాన్యమైనటువంటి సహోదరి స్త్రీ చేయగలిగింది. So many times we think that nobody is doing, brother, how can I be? చాలాసార్లు మనం ఏం చెప్తామంటే, ఎవ్వరు చేయట్లేదు బ్రదర్, నేను ఎలా చేయగలుగుతాను? How can it's possible? ఇది ఎలా సాధ్యము? But it's possible with you, because the God who is in you is greater and stronger. ఇది సాధ్యం నీతో ఎందుచేత అంటే, నీలో ఉన్నటువంటి దేవుడు శక్తి గలవాడు, గొప్ప దేవుడు ఆయన. If I tell things like this, నేను ఇలాంటి సంగతులు చెప్తే so many sisters say that, brother, బాబు బైబిల్లో రాసిన స్టోరీ వెళ్ళండి, కానీ అవి ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు జరిగేది చెప్పండి. Is it just a story for a Sunday class? కనుక ఇదేదో సండే క్లాసులకు పిల్లలకు చెప్పుకునేదాని కథ మాత్రమేనా? Is it just a story for us to encourage? ఏదో మనం ప్రోత్సాహపరుచుకునే దాని కొరకు కథ మాత్రమేనా? Is it not really possible nowadays if only we have Hannahs? కనుక నిజంగా ఈ దినాల్లో కూడా హన్నాల్ లాంటి వాళ్ళు ఉంటే సాధ్యమయ్యే సంగతులే కదా ఇవి. Is it possible nowadays? ఈ దినాల్లో సాధ్యమేనా? Yes or no? అవునా కదా? What's your answer? ఏంటి మీ జవాబు? But remember that you need to drop Hannahs at the house of the Lord. Elkanahs. ఎల్కానాలు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరు హన్నాలని దేవుని మందిరంలో విడిచిపెట్టి, If you do not support them, there won't be any Hannahs to pray in the house of the Lord. మీరు వారిని సహకరించకపోతే వారితో దేవుని మందిరంలో ప్రార్థించే హన్నాలు ఉండరు. If you say that ఎందుకు పోతావులే మందిరానికి, వాళ్ళు వచ్చినా నువ్వు ఒక్కదానివే భలే భక్తురాలు మాదిరి పోతున్నావు, అంతా ఖాళీగా ఉంది, నీ ఒక్క ప్రార్థనే దేవుడు వింటాడా ఏంటి? ఇక్కడే చేసుకోవచ్చు కదా, చెప్పండి. నొక్కదాని మాత్రమే ఎందుకు వెళ్తావు, ప్రేయర్ చేసుకోవచ్చు కదా ఇంట్లోనే అని ఒకవేళ అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి డిస్కరేజింగ్ హస్బెండ్స్, discouraging children, నిరుత్సాహపరిచే పిల్లలు, discouraging relatives, నిరుత్సాహపరిచే and బంధువులు, sometimes discouraging co-believers. కొన్నిసార్లు నిరుత్సాహపరిచేటువంటి సాపాటి విశ్వాసం. ప్రార్థన చేసేకి వచ్చిందంట భక్తురాలు, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ప్రార్థన చేయడానికి వచ్చింది భక్తురాలు, ఇంట్లో చేసుకోవచ్చు కదా అంటారు. అంత ఎగ్జిబిషన్ బ్రదర్, వేషధారణ బ్రదర్, ఏమి లేదు బ్రదర్. ఏమంటారంటే అంత చూపించుకునే దాని కొరకే, బయట కనపరిచే దాని కొరకే, ఏం లేదు నిజానికి అంటారు. But for such people you need to give answer not by lips but by life. అలాంటి వాళ్ళకి పెదవులతో జవాబు చెప్పేది, జీవితం ద్వారా జవాబు చెప్పాలా. Hannah was like that. అన్న అలాంటిది. That's the reason as to why the Lord honored her. ఆ కారణం చేతే ప్రభు ఆమెను గణపరిచాడు. And the Bible says in 1 Samuel chapter 2 verse 30, he that honoreth me, him will I honor. బైబిల్లో రాయబడిన మొదటి సమయంలో 2వ అధ్యాయం 30వ వచనం, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. Now are we prepared to honor the Lord in his house? ఈ దేవుని ఇంటిలో దేవుని గణపరచడానికి కొరకు మనం సిద్ధంగా ఉన్నామా? Thirdly, మూడోది 2 Samuel 2 సమూయేలు chapter 12 12వ అధ్యాయం verse 20. 2 సమూయేలు 12వ అధ్యాయం అండి 23వ వచనం.
ఇప్పుడు చనిపోయిన గనక నేను ఎందుకు 20. 20 వచనం. Chapter 12 verse 20. 2 సమూయేలు 12:20 వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి. Where did he go? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? This was not just a Sunday. ఇది ఏదో ఆదివారం కాదు. This was not Good Friday either. ఇది శుభ శుక్రవారం కూడా కాదు. It was not watch night service either. అది 31వ తేదీ రాత్రి వాచ్ నైట్ సర్వీస్ It was కాదు. not a Christmas at all. అంతేకాదు క్రిస్మస్ కార్యక్రమం కూడా It కాదు. was one of the saddest days and incidents and episode in the life of David. ఇది దావీదు జీవితంలో చాలా దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి సందర్భాల్లో దినాల్లో ఒకటిది. He brought forth a baby out of his sin with Bathsheba. ఆయన బత్షెబతో చేసినటువంటి ఆ పాపము ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. God wanted to chasten that and that baby died. కనుక దేవుడు దావీదును శిక్షించగోరాడు కనుక ఆ బిడ్డ చనిపోయాడు. David was not able to tolerate that pain. దావీదు ఆ బాధను ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. Do you know how many days he fasted? మీకు తెలుసా ఎన్ని దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు? Shocking, 7 days he fasted. మనకు ఆ విభ్రాంతి కలుగుతుంది. 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. He was not a simple person like you and I. ఆయన నీలాంటి నాలాంటి సామాన్యమైన వ్యక్తి He కాదు. was a king. ఆయన రాజు. Do you expect that a king will have fast? మనము రాజు ఏంటి అసలు నిజంగా ఉపవాసం ఉంటాడా? మనం చూడండి, Is it ఊహించగలుగుతాం. necessary for a king to be like that? ఆ రాజుకి అలాగ He ఉపవాసం can ఉండడం have అవసరమా? any number of children in the days to come. అంటే రాబో దినాల్లో ఎంతమంది అయినా పిల్లలు ఆయనకి పుడతారు. God is able to do that. దేవుడు అది చేయగలడు. But he was not really happy with the death of that baby. అయితే ఆ బిడ్డ చనిపోయేటువంటి ఆ మరణ విషయంలో ఆయనకి సంతోషం That లేదు. pained him so much. అది ఎంతగానో నొప్పి చేసి He fasted 7 days. 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. Is it possible for you to keep your mobile phone 7 days out of your reach? నీవు 7 దినాల పాటు నీ చేతికి అందకుండా మొబైల్ ఫోన్ దూరం పెట్టగలవా? Is సాధ్యమేనా? it possible for you to go not going into the kitchen for 7 days? 7 దినాల పాటు కిచెన్ లోనికి వెళ్లకుండా ఉండడం సాధ్యమేనా నీకు? Is it possible for us to have fast for 7 days? మనము 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మన సాధ్యమేనా? Is it possible for us to have fast for 7 days without going to the office? ఆఫీస్కి వెళ్లకుండా 7 దినాలు ఉపవాసం ఉండడం మనకు సాధ్యమేనా? Without checking emails? ఈమెయిల్స్ చెక్ చేయకుండా 7 దినాలు. And social media? సామాజిక మాధ్యమాలు 7 days he refrained from all his ఈ activities. కార్యకలాపాలన్నిటి నుండి 7 దినాలు చేయకుండా I మానేడు. told you that he was a king. He need to sign so many documents every day. నేను చెప్పే కదా ఆయన రాజు కాబట్టి ప్రతిదినం అనేకమైనటువంటి కాగితాలు సంతకం చేయాల్సి ఉంటుంది. And there may be many meetings, official meetings. అనేకమైనటువంటి అధికారపూర్వకమైనటువంటి కూడికలు ఉంటాయి. And many places he needs to go and cut the ribbon in order to inaugurate. అనేక స్థలాల్లో ఆయన వెళ్ళి రిబ్బన్ కట్ చేసి అక్కడ శంకుస్థాపన చేయటాలు అలాంటివి చేస్తాడు. Do you expect any chief minister or a prime minister to refrain from his duties for 7 days? కనుక ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గాని ఒక ప్రధానమంత్రి గాని 7 దినాల పాటు తన యొక్క బాధ్యతలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టడం మనం ఊహించగలుగుతామా? Not possible. అది సాధ్యం కాదు. But David did like that. దావీదు అలా చేశాడు. After that, what did he do? దాని తర్వాత ఆయన ఏం చేశాడు? His baby was taken back. ఆయన కుమారుడు ప్రభు ఎదుగు తీసుకుపోబడ్డాడు. How we respond if only there is this painful death occurs in our families? మన కుటుంబంలో ఎంత బాధాకరమైన మరణం చోటు చేసుకుంటే మనం ఎలా స్పందిస్తాం? Usually we rebel against God. మామూలుగా దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడతాం, తిరుగుబాటు చేస్తాం. We refrain reading the God's word. మనం దేవుని వాక్యం చదవడం We మానేస్తాం. refrain going to the house of the Lord. దేవుని ఇంటికి వెళ్ళడం మానేస్తాం. We refrain talking with others about Jesus. మనం యేసు ప్రభువుని గురించి ఇతరులతో చెప్పేది మానేస్తాం. We will be doubly hurt inside. మన లోపల రెండంతలుగా గాయపరచబడతాం. Why did God allow this in my family? నా కుటుంబంలో దేవుడు ఎందుకు దీన్ని He took అనుమతించాడు? my wife, నా భార్యను my తీసుకెళ్ళి husband, నా భర్తను, my son, నా my కుమారుని, నా daughter, కూతురును, and then my grandfather, లేక నా grandmother. అమ్మను. Why did it happen in my house? ఎందుకని మా ఇంట్లో ఇది జరిగింది? All others are okay. మిగతా వాళ్ళంతా బాగానే They ఉన్నారు, are very safe. వాళ్ళంతా భద్రంగా ఉన్నారు. But why it happened in my home? అయితే మా ఇంట్లోనే ఎందుకు ఇది I am జరిగింది? so devoted. నేను ఎంతో భక్తి Going to the house of the Lord regularly. క్రమంగా Worshiping the Lord regularly. అక్కడ క్రమంగా Praying unto the Lord regularly. క్రమంగా ప్రార్థిస్తాను. Reading the Bible regularly. క్రమంగా బైబిల్ చదువుతాను. Involving in the activity of the Lord regularly. దేవుని యొక్క కార్యాల్లో క్రమంగా ఉంటాను. But this death struck
in my home. అయితే నా ఇంటిలో ఈ మరణము చోటు చేసుకుంది. Has God forsaken me? అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడా? Is God not taking care of me? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా? Is God has abandoned me? దేవుడు నన్ను విడినాడాడా? Perhaps it is high time for me to refrain doing all spiritual activities. బహుశా ఇంకా అంతా అయిపోయింది, ఇక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులన్నింటినీ కూడా చేయడం నేను మానేసేయాలేమో. You may think that there are some people who stopped coming to the house of the Lord because there is such tragedy struck in their home. మనం కొంతమందిని చూస్తాం, వారి యొక్క గృహాల్లో ఇలాంటి విషాదం చోటు చేసుకున్న కారణం చేత దేవుని ఇంటికి రావడం వాళ్ళు మానేస్తారు. We cannot do anything other than to pray for them. అలాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం తప్ప ఏం చేయలేం. Because that is really terrible tragedy, but it's not possible for any human being to comfort them. ఎందుకంటే ఎంత భయంకరమైన విషాదం అంటే ఏ మానవ మాత్రుడు వారి యొద్దకు వెళ్ళి ఆదరించడం చాలా కష్టం. But what did David do? అయితే దావీదు ఏం చేశాడు? The Bible says బైబిల్లో రాయబడింది, he went into the house of the Lord in that tragic situation. అలాంటి విషాదకరమైన పరిస్థితుల్లో దేవుని మందిరంలోకి ప్రవేశించాడు. Now you tell me, if there is a tragedy in our lives, how come we divert ourselves? కనుక మీరు చెప్పండి, మన జీవితాల్లో ఏదైనా దుఃఖకరమైన విషాదం చోటు చేసుకుంటే దాని మీద నుంచి దృష్టి తొలగించడానికి ఏం చేస్తాం మనం? What do you do? ఏం చేస్తాం? Perhaps you mingle with your friends. భవిష్య స్నేహితులతో కలుస్తాం. Maybe go out and see the things around. లేక బయటికి ఎక్కడెల్లా విహారంలోకి But వెళ్తాం. although you do all these things, there may be what is called roaming all this tragedy in the mind. మనం ఈ పనులన్నీ చేసినా కూడా విషాదం మాత్రం మన మనసులో అలా తిరుగుతూ ఉంటుంది. Perhaps you may be going to your office, బహుశా మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, or maybe doing all other activities other than coming to the house of the Lord. మిగతా పని పాటలు కార్యక్రమాలు అన్నీ చేస్తాం కానీ దేవుని మందిరం మాత్రం రాకుండా ఉంటాం. But what did David do? అది దావీదు ఏం చేశాడు? He refrained going and attending all other things and came to the house of the Lord. ఆయనేమో మిగతా సంగతులు అన్నీ చేయడం మానేశాడు, దేవుని మందిరానికి మాత్రమే వచ్చేసాడు. What a great example for us to follow when tragedy strikes us. మన జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నప్పుడు మనం వెంబడించే దాని కొరకే ఎంత గొప్ప మాదిరి ఆయన. Does God abandon David? దేవుడు దావీదును విడనాడాడా? No, never. లేదు, ఎప్పుడు విడనాడలా. The Bible says, బైబిల్లో రాయబడింది, after coming to the house of the Lord, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత he went out, ఆయన వెలుపలికి వెళ్ళాడు, sat at the dining table, భోజన బల్ల దగ్గర కూర్చున్నాడు, and asked his staff to serve him. ఆయన పనివారిని భోజనం వడ్డించమని చెప్పాడు. It was such a shocking for the servants. వాళ్ళ పనివారికి ఎంతో విభ్రాంతి కలిగించింది. What is this strange behavior? ఏంటి వింతైనటువంటి ప్రవర్తన? When the child was alive, he was praying and praying and praying. బిడ్డ బ్రతికిన సమయంలో మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థిస్తూ వచ్చాడు. But when the child dies, అయితే బిడ్డ చనిపోయినప్పుడు we thought that he will be in ICU. అనుకున్నాం ఆయన ఐసీలో పడిపోతాడని. Then it will be tough for him to recover. ఇక తిరిగి సమకూర్చబడడం కష్టం అనుకున్నాము. But so strange that he himself got up. అయితే చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆయన తనంతట తాను లేచి And he prepared himself. తను Went సిద్ధపరిచి into the house of the Lord. దేవుని ఇంటిలోనికి వచ్చి And came back. ఆయన తిరిగి Now వచ్చాడు. he wants to eat. ఇప్పుడు భోజనం చేయాలంటున్నాడు. Nobody compelled him to eat. ఎవరు బలవంతం చేయలేదు But భోజనం. he himself wants to eat. ఆయన భోజనం What చేయాలి. is this strange behavior? ఏంటి వింతైనటువంటి ప్రవర్తన? While going into the house of the Lord, దేవుని మందిరంలోకి వెళ్ళడం ద్వారా he went in with starving and fasting. ఆయన ఉపవాసముతో ఆకలితో లోపలికి వెళ్ళాడు. But when he is coming out of the house of the Lord, అయితే దేవుని ఇంటిలో నుంచి వెలుపలికి he వచ్చేటప్పుడు is full of the comfort of God. దేవుని యొక్క ఆదరణతో నింపబడి వచ్చాడు. Are you comfortless? Are you comfortless? నీవు ఆదరణ లేకుండా ఉన్నావా? Are you weeping day in and day out because of the tragedies that struck at your home? మీ ఇంటిలో చోటు చేసుకున్నటువంటి విషాదం బట్టి దివారాత్రులు కన్నీరు గారుస్తున్నావా? Are you pained inside because of certain issues going on at home? ఇంటిలో జరుగుతున్నటువంటి కొన్ని సంగతులను బట్టి హృదయంలో వేదన బాధ కలిగి ఉన్నావా? Sometimes you cannot share these things with any others. కొన్ని పర్యాయాలు ఆ సంగతులు వేరే వాళ్ళతో పంచుకోలేనటువంటి. Instead of being helpful to you, they may cause further damage. నీవు వేరే వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు నీకు ప్రోత్సాహం ఇచ్చే దాని బదులు ఇంకెక్కువ నష్టం కలుగజేయొచ్చు. David hasn't unfolded his pain with others. దావీదు తన బాధను వేరే వాళ్ళతో పంచుకోలేదు. But he went and unfolded before the Lord. అయితే ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో అంతా కుమ్మరించుకున్నాడు. And the Bible says David served his generation according to the will of God and died. Acts chapter 13. బైబిల్లో రాయబడిన అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో
దావీదు తన తరము వారికి దేవుని చిత్తం చొప్పున సేవ చేసి మృతి చెందాడని. If David was just rejected God on the దేవుని విడిచిపెట్టి ఉంటే పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనేటువంటి వ్యక్తి మనకు కనబడి ఉండేవాడు కాదు. Do not abandon God when tragedies are striking us. మన జీవితాల్లో ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్నప్పుడు దేవుని మనం విడిచిపెట్టకూడదు. Do not leave God. దేవుని మాత్రం Do not refrain reading God's word. దేవుని వాక్యం చదవడం మానేయకూడదు. Come to the house of the Lord regularly. క్రమంగా దేవుని ఇంటికి రండి. It is not that easy to follow. అలాగన వెంబడించడం అంత సులువు కాదు. It's very hard and tough too. అలా చేయడం చాలా కష్టమైంది, But with కఠినమైంది. God all things are possible. Mark chapter 10 verse 27. అయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం దేవునికి సమస్తమును సాధ్యమే. He came into the house of the Lord as a weak person. ఆయన బలహీనుడైనటువంటి వ్యక్తిగా దేవుని ఇంటికి వచ్చాడు. He went out of the house of the Lord with a strengthened person. అయితే దేవుని ఇంటిలోనికి బలము పొందినటువంటి వ్యక్తిగా బయటికి వెళ్ళాడు. So for Hannah, the house of the Lord is a supplying place. కనుక హన్నా విషయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరం ఎంతో గంభీరమైనటువంటి స్థలము. Supplying, meeting the need of her. ఆమె యొక్క అవసరత తీర్చే స్థలము. And when we come to David's life, we see that house of the Lord is a strengthening place. దావీదు జీవితాన్ని విషయానికి వచ్చినప్పుడు దావీదు మందిరము దేవుని మందిరము ఆయనను బలపరిచే స్థలం. Now fourthly, 4వది Isaiah chapter 6 యెషయా గ్రంథం 6వ అధ్యాయం verse 4. 4వ వచనం. యెషయా గ్రంథం అండి 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. Here we see Isaiah found in the house of the Lord. ఇక్కడ యెషయా దేవుని మందిరంలో మనకు అగుపడతా ఉన్నాడు. Isaiah is no small prophet. యెషయా చిన్న ప్రవక్త ఏం కాదు. He is different from other prophets. ఆయన మిగతా ప్రవక్తలతో పోలిస్తే వేరైన వాడు. There are 5 salient features in relation to Isaiah. యెషయా విషయానికి వచ్చినప్పుడు 5 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కనబడతాయి. Isaiah means Jehovah is my salvation. యెషయా అనే మాటకి యెహోవాయే నా రక్షణ అని అర్థం. And out of all the characters he has, which we call them as a salient features, at least 5 I would like to cite. ఆయన జీవితానికి సంబంధించి కలిగినటువంటి అనేకమైనటువంటి సంగతుల్లో ప్రాముఖ్యమైనటువంటి 5 సంగతుల్లో మీ దృష్టికి తీసుకురాగోరుతున్నాం. Number 1, he comes from a royal blood, from the tribe of Judah, not from the tribe of Levi usually. ఆయన మొదటి సంగతి, ఆయన యూదా గోత్రానికంటే రాజవంశానికి చెందినటువంటి వాడు, కానీ మామూలుగా ఉండే లేవి కుటుంబానికి చెందినవాడు కాదు. Very rarely you see the tribe of Judah serving the office of the prophet. చాలా తరచుగా, చాలా అరుదుగా యూదా గోత్రానికి చెందినటువంటి వారిలో ఎవరైనా ఒకరు ప్రవక్తగా పనిచేయటం మనం చూస్తాం. But Isaiah is such a classic example, serving as a prophet from the tribe of Judah. అయితే యెషయా మనకెంతో గొప్ప ఉదాహరణ కనబడతాడు. యూదా గోత్రముల నుండి ఒక ప్రవక్తగా వచ్చి ఆయన పరిచర్య చేస్తున్నాడు. And secondly, he is the prophet and the only prophet who was found in the house of the Lord. రెండోదిగా ఆయన దేవుని మందిరములో కనబడినటువంటి ఒకే ఒక ప్రవక్త. He saw the highly exalted God seated on the throne. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి దేవునిని చూశాడు. And he saw the seraphims there. అక్కడ ఆయన సెరాఫులను చూశాడు. He heard the voice of their worship. ఆయన వారి యొక్క ఆరాధన స్వరాన్ని విన్నాడు. He saw the incense coming in the house of the Lord. దేవుని ఇంటిలోనికి వచ్చే ధూపమును చూశాడు. He saw the garments of God. ఆయన దేవుని యొక్క వస్త్రములను చూశాడు. Such a spectacular scene of the Savior in a king in the house of the Lord is a rare picturesque beauty. ఆయన దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ఎంతో గొప్పదైనటువంటి చాలా అరుదైనటువంటి రమ్యమైనటువంటి దృశ్యాన్ని అక్కడ చూశాడు దేవుని గురించి. Thirdly, we see is the only prophet who was touched by charcoal by cherubim. మూడోదిగా మనం చూస్తాం ఏంటంటే కెరూబులు, అక్కడున్న కెరూబులు సెరాఫులలో ఒకరు మండుతున్నటువంటి నిప్పులో ఒకటి తీసుకుని ఆయన పెదవులను తాకినటువంటి ప్రవక్త ఆయన ఒక్కడే. And fourthly, we see that he is the only person who heard a sweet voice from God saying, "Whom shall I send for?" నాలుగవదిగా ఈయనొక్కడే ప్రవక్త, దేవుని యొక్క మధురమైనటువంటి ఆ స్వరము మా నిమిత్తమై ఎవడు పోగలడనే మాట విన్నవాడు ఆయన ఒక్కడే. And he responded positively saying, "Here I am, send me." దానికి ఆయన స్పందించి ఆయన ఇదిగో నేనున్నాను, నన్ను పంపుమన్నాడు. And fifthly, he is blessed with such a beautiful wife and children
who became stars and signs in the world as example for others to follow. ఆయన ఐదవదిగా ఎలాంటి చక్కని భార్య పిల్లను కలిగి ఉన్నాడంటే లోకం ఎదుట వారు వెలిగేటువంటి నక్షత్రములుగా తారలుగా వారు ఉండినారు. They became signs, సూచక్రియలుగా వారు మహత్కార్యములుగా సూచనలుగా ఉన్నారు. మారారు. Very rarely we see testimony of a prophet like this. చాలా అరుదుగా ఇలాంటి ప్రవక్త యొక్క సాక్ష్యం మనం చూస్తాం. But here we see Isaiah is such a glorious prophet. ఇక్కడ చూస్తున్నాం కదా యెషయా లాంటి మహిమ కలిగిన ప్రవక్త. Do you think that having all these advantages a prophet would be found in the house of the Lord? మనము ఇన్ని తనకు ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఇవన్నీ ఉండి ఒక ప్రవక్త దేవుని మందిరంలో కనబడతాడంటే If only we have a small advantage, we usually skip coming to the house of the Lord. మామూలుగా మనకి ఏదైనా ఒక ఏదో గొప్ప సంగతి మన జీవితంలో ఉందంటే దేవుని మందిరం రాకుండా ఉంటాం. ఒక చిన్న ఉద్యోగం ఉంటే చాలా బిజీ బ్రదర్ రాలేం బ్రదర్ అంటాం. చిన్న ఉద్యోగం ఉంటేనే చాలు మనం అంటాం బ్రదర్ దేవుని మందిరం రావడం కష్టం అంటారు. If you have a small work and a business, you say that brother, business handling the business is really tough. We cannot navigate all these things, so I cannot come to the house of the Lord any longer. Kindly pray for me. చాలా చిన్నపాటి ఇది ఒక ఉద్యోగం వచ్చిన వ్యాపారం అంటే ఏమంటారు బ్రదర్ ఇక్కడ వ్యాపారం చూసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి దేవుని మందిరం రావడం వీలవ్వట్లేదు చాలా కష్టం బ్రదర్ అంటారు. Perhaps these are some of the reasons as to why we are not really blessed like Isaiah was blessed. బహుశా ఈ కారణాల్లో ఇది ఒక కారణం కావచ్చు యెషయా దీవించబడినట్లు మనం దీవించబడకపోవడానికి. So many times I used to think why God hasn't blessed me as some of us like He blessed Isaiah. కనుక నేను చాలాసార్లు అనుకుంటాను యెషయాని దేవుడు ఆశీర్వదించినట్లు మనలో కొందరిని ఎందుకు ఆయన ఆశీర్వదించలేదని. Do you know any reason for this? మీకు తెలుసా ఏ కారణాల్లో ఏదైనా కారణం? I know the reason for this. దీనికి కారణం ఏంటనేది I know the reason for కారణం this. ఏంటో నాకు తెలుసు. But it's very shocking. అది మనకు చాలా విభ్రాంతి కలిగిస్తుంది. Do you know the reason for that? దానికి ఏంటో కారణం మీకు తెలుసా? అవన్నీ ఇస్తే మనం అసలు దేవుడి దగ్గరకు కూడా రావు. అవన్నీ దేవుడు మనకిస్తే మనం అసలు దేవుడి దగ్గరికి రాము. అందుకనే దేవుడు ఏదో ఒకటో రెండో ఇచ్చింటాడు. అందుకనే దేవుడు ఒకటి రెండు ఇచ్చాడు. With that we have to pull on our cart spiritually. దాంతో మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. With one or two that qualities and advantages we say that నేనంటే ఏమనుకున్నావు తెలుసా? మన జీవితాల్లో దేవుడు ఒకటి రెండు ఇస్తేనే వాటితో నేనంటే ఎవరేమనుకున్నారు తెలుసా అంటాం మనం. Isaiah hasn't questioned like that. యెషయా అలాంటి ప్రశ్న వేయలేదు. He was in the house of the Lord. ఆయన దేవుని ఇంట్లో ఉన్నాడు. He saw the glory of God in the house of the Lord. దేవుని ఇంట్లో దేవుని మహిమను చూచాడు. What a beautiful scene is this. అలాంటి రమ్యమైనటువంటి దృశ్యం అది. Every believer has to have this vision, seeing Christ seated highly exalted on the throne when we enter into the courts of the Lord. ప్రతి విశ్వాసి కూడా దేవుని మందిర ఆవరణంలోకి ప్రవేశించినప్పుడు అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనటువంటి క్రీస్తును చూచేటువంటి దర్శనానికి కలిగి ఉండాలి. Now you tell me, along with Isaiah, how many believers, people of Israel were there in that house? ఇప్పుడు మీరు చెప్పండి ఆ దేవుని మందిరములో యెషయాతో పాటు ఎంతమంది దేవుని ప్రజలు ఉన్నారు? Were there any? ఎవరైనా ఉన్నారా? Or nobody was there? లేక ఎవరు లేరు అక్కడ? Yes or no? చెప్పండి ఉన్నారా? I usually guess there could be some people found there in the house of the Lord. మామూలుగా దేవుని మందిరంలో ఎవరైనా కొందరు ఉంటారు అని మనం అనుకుంటాం. Otherwise it will not be possible for the house of the Lord to be opened. లేనట్లయితే దేవుని మందిరం తెరిచి ఉండడానికి అది వీలు కాదు కదా. But we cannot see them seeing the king seated on the throne. అయితే సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ రాజును మనం చూడలేకపోతున్నాం. They were not able to see. వారు They చూడలేకపోయారు. were not able to see the glory. వారు మహిమను They were not చూడలేకపోయారు. able to see the garments. వారు They వస్త్రాలు were not చూడలేదు. able to see the charcoal. వారు యొక్క They నిప్పులు were not చూడలేదు. able to see the altar. వారు They బలిపీఠాన్ని were not చూడలేదు. able to hear the voice of God. వారు దేవుని స్వరాన్ని It's only వినలేదు. Isaiah who heard the voice of the Lord. అయితే కేవలం యెషయా మాత్రమే దేవుని స్వరాన్ని విన్నాడు. Today the scene is no different. చూడండి అక్కడ దానికి తేడా మీరు చూడండి. Today the scene is no different. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏమాత్రం There భిన్నంగా may be లేదు. so many people coming to the house of the Lord. దేవుని మందిరానికి అనేక మంది But వస్తున్నారు. all cannot see the exalted king seated on the throne. అయితే అందరూ కూడా అత్యున్నత సింహాసనం మీద ఉన్న రాజును All చూడలేకపోతున్నారు. cannot see the garments of this king covering the whole tabernacle. అందరూ కూడా ఆ గుడారం అంతటిని కూడా కప్పుతున్నటువంటి ఆ యొక్క రాజ వస్త్రాలను All చూడలేకపోతున్నారు. cannot hear the worship coming out of the cherubim. అందరూ కూడా శరాఫులు చేస్తున్నటువంటి ఆరాధన వినలేరు. All cannot see the charcoal there. అందరూ
కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నిప్పులను చూడలేరు. All cannot see the altar there. అందరూ కూడా అక్కడ All ఉన్నటువంటి cannot బలిపీఠం hear the చూడలేరు. voice of God there. అందరూ దేవుని స్వరాన్ని అక్కడ వినలేరు. These are the reasons as to why they were not sent out. ఆ కారణాన్ని బట్టి బహుశా వారు బయటికి పంపించబడ్డారేమో. బయటికి పంపించబడలేదు. పంపించబడలేదు. Only Isaiah was sent out. కేవలం యెషయా మాత్రమే He పంపించబడ్డాడు. sent out with a mission. ఆయన ఒక బాధ్యతతో పంపించబడ్డాడు. And he was having the commission. ఆయన ఆ ఆజ్ఞను పొంది వెళ్ళాడు. And he went out into the kingdom of Israel, preaching, heralding the word of God. ఆయన ఇశ్రాయేలు రాజ్యంలో ప్రవేశించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ వెళ్ళాడు. And you know that the book of Isaiah is called as a mini Bible. మీకు తెలుసు అనుకుంటాను, యెషయా గ్రంథము చిన్న బైబిల్ అని అంటారు. It talks about the sin of Israel, goes all the way up into the eternity. అక్కడ ఇశ్రాయేలు పాపముతో ఆరంభం అవుతుంది, నిత్యత్వం వరకు కూడా ఆ గ్రంథంలో రాయబడింది. I may not be wrong if I say that the bandwidth of the book of Isaiah covers from eternity to eternity. ఈ సంగతి నేను చెప్తే తప్పు కాదు అనుకుంటాను. యెషయా గ్రంథంలో నిత్యత్వం నుండి నిత్యత్వానికి సంబంధించిన సంగతులన్నీ కూడా రాయబడ్డాయి. What a fabulous unfolding mystery of God of eternity mentioned in the book of Isaiah. యెషయా గ్రంథంలో ఇది నిత్యుడైనటువంటి దేవుని యొక్క ఎలాంటి గొప్ప ప్రత్యక్షత బయలుపరపు చూడండి. Now God wants to use us that way. దేవుడు మనల్ని ఆ రీతిగా వాడుకోవాలా. Are we able to stand for the Lord in the house of God saying that here I am, send me? దేవుని మందిరంలో ఇదిగో ప్రభువా నేనున్నాను అని మనం నిలబడగలుగుతున్నామా? God is in need of Isaiahs today. ఈ దినాల్లో దేవునికి యెషయాలకు అవసరత ఉంది. Who can share the good news of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచితనాన్ని పంచుకునగలవారు. Do we like that? మన నిజంగా ఇలాంటిది ఇష్టమా? How long we will just like this audience? ఎంతకాలం ప్రేక్షకులుగా ఉంటారు? ఉందాము ఉంటారు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ రానిరు. ఉందాము ఎంతకాలం మనం ప్రేక్షకులుగా ఉందాము. God wants us to be prophets. దేవుడు మనల్ని ప్రవక్తలుగా ఉండాలని కోరుతున్నాడు. God is going to come soon. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. We are going to be with him. మనం ఆయనతో ఉండనే ఉన్నాం. And God wants us to be with him in the eternity. నిత్యత్వంలో ఆయనతో కూడా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. God wants to receive, God wants to bestow the gifts for all of us individually. ఆయన వ్యక్తిగతంగా మన జీవితాలు అందరి కొరకే సంగతులు సమకూర్చ కోరుతున్నాడు. The Bible says, Revelation 22 verse 12, that the Lord God has a reward of everyone based upon their work. బైబిల్లో రాయబడింది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది. Yes, the salvation is individual, reward is individual too. ఏ రీతిగా రక్షణ వ్యక్తిగతమైందో ఆ జీతము లేక ప్రతిఫలము కూడా వ్యక్తిగతమైంది. So when God is going to give rewards there in the heaven, దేవుడు అక్కడ పరలోకంలో బహుమానాలు ఇచ్చే సమయంలో, so when he calls Bethany, Zarephath, ఆయన బెతనియా జహీరాబాద్ అని పిలిచినప్పుడు, are we ready to receive the reward following a line? మనం ఆ వరుసలో నిలబడి బహుమానం పొందేటువంటి వారిలో మనం ఉన్నామా? It's not somebody is going to give rewards. అక్కడ ఎవరో బహుమానం ఇవ్వడం కాదు. మనకి బుద్ధి ఉంటుంది కదా, అందుకే పోయి గాబ్రియల్తోనే మిఖాయేలుతో చెప్తాం, మా బహుమానం మీరే తీసుకురండి ఏమన్నా ఉంటే. మళ్ళీ అక్కడ దాకా ఆడొస్తాం యేసుప్రభు అందరూ. మనం ఏం చేస్తామంటే యేసుప్రభు దగ్గరికి అంత దూరం ఎవరు వస్తారో అని గబ్రియేలు మిఖాయేలు దూత దగ్గరికి వెళ్ళి మీరే తీసుకురండి అంటాం. There are so many employees seated over here. ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. Imagine that if you are asked to take your salary, collect your salary from the collector every month, how do you feel it? మీరు ప్రతి మాసం కూడా కలెక్టర్ యుద్ధకి వెళ్ళి మీ యొక్క జీతం తీసుకెళ్ళాలి అని చెప్తే ఎలా అనిపిస్తుంది? Today that is not the case. Your salary is credited to your account. అదే నెల అలా లేదు, కానీ మీ యొక్క జీతము మీ అకౌంట్ లోనికి నేరుగా వెళ్ళిపోతుంది. So you least bothered about that. అందుకనే దాని గురించి ఏం పట్టింపు లేదు. But if that salary is going to be dispersed from the collector, అయితే ఒకవేళ జీతమే కానీ కలెక్టరే మీకు ఇస్తే, but what do you do there in the collectorate? మీరు ఏం చేస్తారు? ఆ కలెక్టరేట్ You'll be standing in a line. మీరు వరుసలో నిలబడతారు. And if somebody collects a salary, ఏరో జీతం తీసుకుంటున్నప్పుడు will not be silent. మీరు మౌనంగా ఉండరు. We don't like to be silent as well. మనం మౌనంగా ఉండడానికి ఇష్టం ఉండదు మనకి. ఏమన్నాడు సార్, మేడం ఏమన్నారు సార్, మేడం ఏమన్నారు అంటే తిట్టి ఇస్తున్నారు చివరికి. He is saying that you are not working, you are not doing anything. ఆయన నువ్వు ఏ పని చేయట్లేదు, ఏ ఉద్యోగం చేయట్లేదు అంటున్నాడు. If you do like this, next salary will be stopped. నువ్వు ఈ రీతిగా చేసినట్లయితే తర్వాత సారి జీతం ఆపేస్తాం.
I was just silent and the collector gave this month's salary. కనుక చాలా మౌనంగా ఉండిపోయా, ఈ మాసం మాత్రం జీతం తీసుకున్నా. Then what will happen to you? తర్వాత నీకేమవుతుంది? Goosebumps will start. అప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. నన్నేమంటాడో ఏమో, నన్నేమంటాడో ఏమో అని. ఒక కలెక్టర్ దగ్గర నిలబడటానికే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే ప్రభు దగ్గర నిలబడు బేతని జైరాబాద్ అంటే మీరు ఏం చెప్తారు తెలిసిన, మా బహుమానాలన్నీ మా సేవకుడికి డీకెన్స్కి ఎల్డర్స్కి ఇచ్చేయండి, మేము తీసుకుంటాం వాళ్ళతో. అట్లా కుదరదు. దట్స్ నాట్ పాసిబుల్. అది కుదరదు. ఇట్స్ ఇండివిజువల్, వ్యక్తిగతమైంది. యూ హ్యావ్ టు టేక్ బై యువర్ సెల్ఫ్. నీవు నీ అంతట నువ్వు తీసుకోవాలి. సమ్ పీపుల్ మే హ్యావ్ ఏ హ్యూజ్ హీప్ ఆఫ్ రివార్డ్స్. కొంతమందికి అంత పెద్ద బాక్స్ ఉంటుంది, బహుమానాలు ఉంటాయి, బహుమానాలు పెట్టి cannot even handle them. అసలు దాన్ని పట్టుకోలేం కూడా మనం. With other brother I was traveling in a car in a big city in Andhra. ఆంధ్రాలో ఒక సహోదరుడితో పాటు ఒక పెద్ద పట్టణంలో కారులో ప్రయాణిస్తున్నా. And it was heavily trafficked. చాలా ట్రాఫిక్ రద్దీగా ఉంది. And then the car was going slowly. కారు మెల్లగా వెళ్తుంది. I saw on the other side. నేను ఇరువైపులు చూశాను. And there are some people carrying biryani containers just like this. కొంతమంది బిర్యానీ పాత్రలు అలా గట్టిగా ఇలా పట్టుకున్నారు. బావర్చి బిర్యానీ కంటైనర్ ఉంటది కదా, ఒక కంటైనర్ కాదు, ఇటు పట్టుకొని పోతున్నారు. బావర్చి బిర్యానీ ఇలా పట్టుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. నేను అడిగాను, ఏంటి మామూలుగా ఒట్టిరండి ఇటు హ్యాండిల్ తీసుకెళ్తారు కదా, ఎందుకని అటు పట్టుకెళ్తున్నారు అని. నేను ఒక హండి తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇలా పట్టుకెళ్తున్నారు అన్ని అని. పక్కన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? పక్కన ఏమన్నాడంటే, పొలిటికల్ లీడరు నామినేషన్ వేస్తున్నాడు ఈరోజు, రాజకీయ నాయకుడికి ఆయన నామినేషన్ వేస్తున్నాడు ఈరోజు, అందుకే బిర్యానీ పొట్లాలు గ్రాబింగ్ లైక్ దిస్. అందుకని బిర్యానీ పొట్లాలన్నీ ఫ్రీగా వస్తున్నాయని అందరు అట్లా పట్టేసుకుంది, ఇంత నింపుకున్నారు. కిందకి పడిపోతున్నాయి, నోబడి కేర్స్. కింద పడిపోతున్నాయి కూడా పట్టించుకోవట్లేదు. But in the presence of the Lord, అది దేవుని సన్నిధిలో God is going to reward for all of us. దేవుడు మనందరి కొరకే బహుమానం ఇస్తాడు. And there may be some people who have no rewards there perhaps. అయితే అక్కడ కొందరు ఉంటారు వాళ్ళకి ఏమాత్రం బహుమానాలు ఉండవు. There may be some people who have a small rewards. కొంతమంది ఉంటారు వాళ్ళకి చిన్న బహుమానం. There may be some people like you who are so devoted, spiritual, godly people who have a huge mass of reward. అయితే కొంతమంది ఉంటారు చాలా భక్తి కలిగినటువంటి వారు, ఆత్మీయంగా జీవించేవాళ్ళు, మీలాంటి వాళ్ళు, వాళ్ళకి చాలా గొప్ప పెద్ద బహుమానాలు ఉంటాయి. Well, they cannot contain. వాళ్ళ చేతిలో మోయలేరు కూడా. అక్కడ పక్కన అడుగుతారేమో, దేవదూతలు మీరు వచ్చి హెల్ప్ చేయండి కొద్దిగా. తర్వాత దూతలతో అంటారేమో వచ్చి సాయం చేయమని. అక్కడ పక్కన సిస్టర్స్ని పిలిస్తే రారు, అక్క కొద్దిగా హెల్ప్ చేయక్క. Because that's not possible there. అంటే అక్కడ అది సాధ్యం అవ్వదు. But you only have to carry your rewards. నీవు మాత్రమే నీ బహుమానాలు మోసుకెళ్ళు. Angels will help you. దేవదూతలు సహాయపడతారు. People like us, what we do? అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? చప్పట్లు కొడుతుంటాం. అయ్యో మా అక్క తీసుకుంది, మా అన్న తీసుకున్నాడని. When we are called, మనం పిలబడినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా లేరు, అందరూ వెళ్ళిపోయింటారు. ఎందుకంటే లాస్ట్లో కదా మాకు వచ్చేది. If this is the scene repeats there, how terrible it would be. కనుక ఒకవేళ ఆ దినాన ఇలాంటి దృశ్యం ఉంటే ఎంత భయంకరం. So God is preparing us for that eternal house. దేవుడు మనల్ని ఆ నిత్యమైనటువంటి ఆ నివాసం కొరకు సిద్ధపరుస్తున్నాడు. Holy city. అదే పరిశుద్ధమైన పట్టణం. That is called the temple of the Lamb. అది గొర్రెపిల్ల యొక్క పట్టణంగా పిలువబడింది. The Bible says the Lamb of God is the tabernacle. బైబిల్లో రాయబడింది దేవుని గొర్రెపిల్ల ప్రత్యక్ష అక్కడ దేవాలయమై ఉన్నాడని. All these earthly temples are just a shadow of the temple that is going to be unleashed in the eternity. కనుక ఈ మూడు దేవాలయాలు లేక ప్రత్యక్ష గుడారం మందిరాలన్నీ కూడా నిత్యత్వంలో రాబోయేటువంటి మందిరానికి ఛాయారూపకాలే. If I am telling like this, నేను ఇలా చెప్తున్నప్పుడు some of you may be thinking that how good if only the Lord comes just now. మీరు అనుకోవచ్చు, ప్రభు ఇప్పుడే ఈ క్షణాన్ని వస్తే ఎంత బాగుంటుంది కదా. How many of you like Jesus coming even just now? కొంతమంది యేసుక్రీస్తు ఎంతమందికి యేసుప్రభు ఇప్పుడు వస్తే ఇష్టమో, ఎంతమందికి యేసుప్రభు వారు ఇప్పుడు వస్తే ఇష్టం. వస్తాడేమో అని మీరు భయపడుతున్నారు కదా. అమ్మా వస్తే ఇంకా నాకు పెళ్లి కావాలా, ఉద్యోగం రావాలా, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ప్రభు వస్తే నాకు ఇంకా ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, చాలా సంగతులు ఉన్నాయి కదా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ నీడ్ టు సెట్
Right. నేను ఇంకా చాలా సంగతులు సరి చేసుకోవాల్సి ఉన్నాయి. So that's the reason why I asked why we say, Lord, don't come now. Come after some time. అందుచేత ప్రభువా ఇప్పుడు రావద్దు, తర్వాత కొంత సమయం తర్వాత రండి But అంటాం. the prepared church says, అయితే సిద్ధపడిన సంఘం అంటుంది, even so, Lord Jesus, come. ప్రభువైన యేసు రమ్ము అంటుంది. Because they are prepared. ఎంత సిద్ధపడి ఉన్నారు. I am prepared. నేను సిద్ధపడి I ఉన్నాను. don't bother about my mobile phone. నా మొబైల్ ఫోన్ గురించి పట్టించుకోను. I am very much happy to be caught up by God. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేదానికి నేను సంతోషంగా ఉన్నా. నేను ఇలాగ చెప్తే మీరు అనుకోవచ్చు నీకేం తాడతోలుగు లేదు, ఎక్కడికైనా పోతావు, ఎప్పుడన్నా పోతావు అని. మాకు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ సెట్ చేసుకొని రావాలంటే టైం తీసుకుంటుంది కదా. లెట్ గాడ్ మే టేక్ సమ్ టైం. చెప్పండి, అది పర్సనల్. నేను ఉన్నాయి ఈయనకి అన్నీ, అందుకే చెప్పలేకపోతున్నాడు. ఆయన రెడీగా ఆయన చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే సిస్టర్ రెహనా ఈస్ హియర్. నువ్వు రెడీ నా, రా చూస్తావు నీ సంగతి అది. God is going to come soon for us. దేవుడు మన కొరకే త్వరగా రాబోతున్నాడు. We are waiting for his glorious coming. ఆయన మహిమగల రాక కొరకే మనం ఎదురు చూస్తున్నాం. And in 1 Thessalonians chapter 4 verse 17 we see that he is going to come and we are going to be caught up in the clouds. మొదటి తెస్సలోనిక 4:17 రాయబడింది ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు మధ్య ఆకాశంలోనికి మనం ఎత్తబడతామని రాయబడింది. I want to tell you one thing here. ఇక్కడ ఒక సంగతి చెప్పగోరుతున్నా. So women in Telangana travel in RTC by free. తెలంగాణలో స్త్రీలు ఉచితంగా ప్రయాణం In a చేసేటువంటి bumpy roads. ఎత్తేసిటువంటి రోడ్లపై Fighting in the bus for seats. సీట్ల కొరకే బస్సులో కొట్లాడుతూ ఉంటారు. But I want to tell you that we are going to go to third heaven by clouds. అయితే చెప్పగోరుతుంది ఏంటంటే మనం మూడో ఆకాశంలోనికి మేఘములపై కొనుపబడతాం. This is a non-stop. అది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. If you start here, ఇక్కడ ఆరంభం అవుతాయి, it doesn't stop anywhere. అది ఎక్కడ ఆగదు. Name it Ambarpet or Amirpet or Senipet, it will never stop. అదే ఒక అంబర్పేట కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఎక్కడ ఆగదు. It stops there in the third heaven. అది మూడో ఆకాశంలో ఆగుతుంది. Non-stop. నాన్ స్టాప్ గా వెళ్తుంది. Free. ఉచితం. That is a transfer the Lord has arranged for all of us. మనందరి నిమిత్తమై ప్రభు ఏర్పాటు చేసిన So there may ప్రయాణ be so many clouds. అనేకమైన మేఘాలు One ఉండొచ్చు. cloud coming from Hyderabad. ఒక మేఘం హైదరాబాద్ One నుండి, coming from Sikandrabad. ఒక మేఘం And other సికింద్రాబాద్, clouds from Andhra. మిగతా మేఘాలు ఆంధ్ర And some నుండి, other clouds from India. కొన్ని మేఘాలు ఇండియా నుండి, And some clouds from Asia. కొన్ని ఆసియా నుండి And మేఘాలు, some from America, UK, Europe, Africa, on and on. So many clouds, all non-stop. కనుక మిగతా అమెరికా నుండి మేఘాలు, ఇంగ్లాండ్ నుండి కావచ్చు, ఐరోపా ఖండం నుంచి ఆఫ్రికా, ఇవన్నీ కూడా మేఘాల మీద వెళ్తాం నాన్ నేను స్టాప్. ఇలాగ చెప్తుంటే మీకు అనుకుంటారు యాక్సిడెంట్ జరగదా బ్రదా? వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. పాజిటివ్గా సంతోషపడ, అయ్యో ఐఎమ్ గోయింగ్ టు గో టు గాడ్ ఇన్ ద క్లౌడ్ అన్నాడు. యాక్సిడెంట్ జరిగితే ఏంటి? ఇదంతా చెప్తా ఉంటే మనం పాజిటివ్గా ఆలోచించాం, బ్రదర్ ఇన్ని మేఘాలు కదా యాక్సిడెంట్ జరగదా అని. No, never. అలాంటిది ఏం జరగదు. God controls the air traffic. దేవుడు ఆకాశములో ట్రాఫిక్ ని ఆయన అదుపులో All పెట్టుకుంటాడు. clouds will be going in a different, what is it called, speed and a setup, and they will stop there only. కానీ అన్ని మేఘాలు వేరు వేరు వేగాల్లో వెళ్తారు, వేరు వేరు విధానంలో ఒకే దగ్గర And you నిలిచిపోతారు. will be shocked to see all of us. మనందరూ ఒకరినొకరు చూసుకొని విభ్రాంతి అయ్యో అక్క వచ్చేస్తే అక్క వచ్చేసావా అని, సీట్ దొరకలేదు, ఆ పరలోకానికి వెళ్తున్నాం ఇప్పుడు అని. సీట్ దొరకలేదు అనుకుంటే మేము పోట్లాడాల్సిన పని లేదు. సీటు దొరకాల్సిన పని లేదు అక్కడ. ఈ సీట్ అంతా నాదే, ఎవరు రావద్దు అని ఆర్టీసీ బస్సులో పట్టుకుంటారు కదా, అట్లా అనాల్సిన పని లేదు. కనుక అక్కడ ఆర్టీసీ బస్సు పట్టుకున్నట్టుగా సీట్ అంతా నాదే అన్న పని లేదు. This is a cloud the Lord has kept for us. కనుక ఇది మేఘము మన కొరకే ప్రభు ఉంచాడు. We will be there in the heaven. ఆ పరలోకంలో మనం ఉంటాం. Non-stop, no fare. నాన్ స్టాప్ ఉచితం. ఎక్కడైనా ఇలాంటి ఎక్స్పెక్ట్ చూసారా? ఎప్పుడైనా చూసారు ఇలాంటి? You need to pay even for using సులభ టాయిలెట్స్. సులభ టాయిలెట్స్ వాడడానికి కూడా ఏదైనా డబ్బు కట్టాలి. But to be carried out into the third heaven, it's free. అయితే మూడో ఆకాశంలోనికి తీసుకుపోబడడం ఉచితం. How many of you would like to travel in this ఎంతమంది clouds? ఎంతమంది మేఘాల్లో ప్రయాణం చేయడం మీకు You ఇష్టం? may be traveling in this world in a share auto or a cycle or a rickshaw or a car or a train or a flight. But all of us, if we are born again, we are going to travel
in the clouds. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు షేర్ ఆటోలో కానీ, సైకిల్లో కానీ, రిక్షా కానీ, ఆటోలో కానీ, ట్రైన్లో కానీ, ప్లేన్లో కానీ ఎట్లన్నా ప్రయాణం చేయొచ్చు. కానీ అది మనం అందరం మేఘములో ప్రయాణం చేసి వెళ్తాం. On Monday, your friends will say, "What happened to this sister Hannah? అది నన్ను స్నేహితులు అంటారు, ఏం జరిగింది హన్నా What సహోదరి, happened to Ruth? ఏం జరిగింది What రూత్, happened to Esther? ఎస్తేర్కి ఏం What జరిగింది, happened to Abraham? అబ్రహాంకి ఏం He is జరిగింది, not there. ఏం లేడైనా, They are gone up. వాళ్ళందరూ They ఎత్తబడ్డారు, are taken. వారు పైకి They are తీసుకోబడ్డారు, no more. వారిక లేరు, Not coming to close. వారు ఆకాశంలోనికి వెళ్ళిపోయారు. No election duty. ఇక ఎలక్షన్ డ్యూటీ ఉండదు. What a peaceful kingdom it is. ఎలాంటి శాంతికరమైన రాజ్యం, Kingdom that has no limits. అక్కడ ఏమాత్రం అవధులు లేనటువంటి యొక్క శాంతి సమాధానం, Kingdom that has no end. అక్కడ ఏమాత్రం కూడా అంతము లేనటువంటిది Kingdom of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం. God is preparing all of us in this దేవుడు- house దేవుడు ఇంటిలో మనందరిని సిద్ధపరుస్తున్నాడు in order to reach his house in heaven. పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఇంటిని చేరుకునేదానికి. And the Bible says in Hebrews, we are his house if only we are faithful and obedient. బైబిల్లో రాయబడింది, ఒకవేళ మనం నమ్మకంగా విధేయులై ఉంటే మనమే ఆయన ఇల్లు అని. If you are not born again, నువ్వు తిరిగి you జన్మించుండకపోతే can never be his house. నువ్వు ఆయన ఇల్లుగా ఉండలే. You have no party with his second coming. ఆయన రెండో రాకడలో నీకు ఏ పాలుండదు, You will never be caught up. నువ్వు ఏ మాత్రం ఎత్తబడు, You will be just left out. నువ్వు విడిచిపెట్టబడతావు, That will be terrible. నువ్వు అదెంత భయంకరంగా ఉంటుంది, That will be terrible. Tribulations will rock. అది ఎంతో భయంకరమైనటువంటి సంగతి. ఏం చేతంటే భూమిపైకి శ్రమలు రాబోతా ఉన్నాయి. And the Bible says that is woe unto them that are left out. బైబిల్లో రాయబడింది విడవబడిన వారికి శ్రమ అని. God doesn't expect you to be in that mass. కనుక అలాంటి గుంపులో అలాంటి జనాల్లో ఉండడం దేవునికి ఇష్టం Today లేదు. believe on the Lord Jesus Christ. ఇది నా యేసు ప్రభువునందు You will be విశ్వాసం, saved. నువ్వు రక్షణ పొందుతావు. Because Jesus is the savior of the world. యేసుక్రీస్తు ప్రభువారు లోక He రక్షకుడు, came into this world to save. ఆయన లోకంలోనికి రక్షించేదానికి That's the వచ్చాడు. reason as to why he went on to the cross. ఆ కారణం చేత ఆయన శిలువ మీదకి వెళ్ళాడు, He was bruised on the cross. శిలువ మీద He నలగొట్టబడ్డాడు, was mourned beyond recognition. ఆయన He గుర్తింపలేనంతగా shed his విచారణ precious అయిపోయాడు. blood. ఆయన ప్రశస్త రక్తం కార్చాడు, And he died for us on the cross. శిలువపై మన కొరకే He was మరణించాడు. buried on the third day. ఆయన సమాధి చేయబడి మూడో దినాన్ని లేచాడు, And he rose up on the third day. మూడో దినాన్ని తిరిగి లేచాడు. And the Bible says he is not here, he is risen. బైబిల్లో రాయబడింది ఏంటంటే ఆయన ఇచ్చట లేడు, ఆయన తిరిగి He లేచున్నాడు. was buried and rose again on third day. ఆయన సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్ని తిరిగి What లేచాడు. if he has rose again on third day? ఆయన మూడో దినాన్ని తిరిగి లేస్తే ఏంటి? What if only he resurrected on the third day? ఆయన మూడో దినాన తిరిగి లేస్తే దాంట్లో ఏంటి ప్రాముఖ్యత? నాకేంటి? I am going to be resurrected with him. నేను కూడా ఆయనతో కూడా లేపబడతాను. Death has no power over me. ఇక నా మీద మరణానికి I will have the resurrection. నాకు కూడా పునరుద్ధానం And God ఉంటుంది. expects you to be a resurrected person. దేవుడు నువ్వు పునరుద్ధానుడయ్యే వ్యక్తి In కూడా that కోరుతున్నాడు. resurrected person, పునరుద్ధానుడయ్యే you వ్యక్తి don't have sickness. అలా వ్యాధి You ఉండదు, have no failures. ఓటములు You have ఉండవు, no tears. ఏ You కన్నీళ్ళు have ఉండవు, no sorrow. దుఃఖాలు You ఉండవు, don't have any appliances like this. ఏ మాత్రము కూడా అద్దాలు లేవు, అద్దాలు వాచ్ ఉండవు. లేదు, మొబైల్ ఫోన్ లేదు. మొబైల్స్ ఇలాంటివి ఏవి కూడా ఉండవు అక్కడ. మీకు ఒక విషాదకరమైన సంగతి చెప్పనా? చాలా బాధాకరమైన సంగతి ఒకటి చెప్తాను. వెరీ సారీ దట్ యు డోంట్ హ్యావ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద హెవెన్ ఆర్ హెల్. పరలోకంలో కానీ నరకంలో కానీ మొబైల్ ఫోన్లు ఉండవు, చెప్పడానికి చాలా బాధపడతాను. నో వైఫై దేర్. అక్కడ వైఫై ఉండదు, నో సోషల్ మీడియా, సామాజిక మాధ్యాలు ఉండవు. అయ్యో, ఇఫ్ దట్ ఈస్ హెవెన్ హౌ కెన్ ఐ బి బ్రదర్? అట్లాగైతే ఎట్లా బ్రతుకుతాను బ్రదర్ ఆల్ అంటారు. మై లైఫ్ ఈజ్ ఇన్ ద మొబైల్ ఫోన్. నా ప్రాణమంతా మొబైల్ ఫోన్ లోనే ఉంది, పిక్చర్స్ అన్ని అక్కడే ఉన్నాయి, నా పిక్చర్స్ అన్ని అందులో ఉన్నాయి, అక్కడే వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఒకరోజు ఎవరికైనా మొబైల్ ఫోన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ధైర్యం ఉందా? గుండెలు ఉన్నాయా? ఎస్ ఆర్ నో? ఎవరైనా వేరే వాళ్ళు ఏదైనా చెప్పండి, అది మాత్రం వద్దు బ్రదర్. But God is going to bless us in the heaven. దేవుడు మనల్ని పరలోకంలో దీవించబోతున్నాడు. We are heavenly people. మనం పరలోక సంబంధమైన Until ప్రజలు. now we have considered 4 people that came into the house of the Lord. ఇంతవరకు కూడా దేవుని మందిరంలోకి వచ్చిన 4 వ్యక్తులు మనం చూసాం. Jacob came into the house of the Lord, went out as a spiritual person. యాకోబు దేవుని మందిరంలో ప్రవేశించాడు, ఆత్మీయమైన వ్యక్తిగా బయటికి వెళ్ళాడు. It was a spiritual place for him. అది ఆయనకి ఆత్మీయమైన స్థలం.
And Hannah came into the house of the Lord. తర్వాత హన్నా దేవుని ఇంట్లో ప్రవేశించింది. It was a supplying place for her. ఆమె జీవితంలో అవసరత తీర్చబడినటువంటి స్థలమైంది. And thirdly, we see David came as a weak person to the house of the Lord. మూడోదిగా మనం చూస్తాం దావీదు బలహీనుడైన వ్యక్తిగా దేవుని మందిరానికి It was వచ్చాడు. a strengthening place for him. ఆయన జీవితంలో బలపరిచే స్థలంగా అయింది. And when we learn into the life of Isaiah, తర్వాత యెషయా జీవితాన్ని మనం చూసినప్పుడు it is a sanctifying place. అది పరిశుద్ధపరిచే స్థలం. Here I am, sanctify me. ఇదిగో నేనున్నా, నన్ను పరిశుద్ధపరచు. And God sanctifies us in His house. ఆయన ఇంటిలో దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. Sanctified people will be caught up. పరిశుద్ధపరచబడిన వారు ఎత్తబడతారు. With glory all the time. ఎల్లప్పుడూ ఆయన మహిమలో వాళ్ళు ఉంటారు. Do you like to have this sort of life in a days ahead of us? మన ఎదుట ఉంచబడిన భవిష్యత్తులో ఇలాంటి జీవితాన్ని కోరుతున్నావా? Now you tell me, of all these four, to which person we belong to? ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురు వ్యక్తుల్లో ఏ వ్యక్తి గుంపులోకి చెందినవాడు? Are we just like Jacob? కేవలం యాకోబులాగా Or ఉన్నామా? Hannah? లేక హన్నాలే, Or డేవిడ్, David? లేక దావీదు వలె, Or Isaiah? లేక యెషయా వలె? Now what is our place? ఇప్పుడు మన స్థలం ఏంటి? చెప్పండి. నిన్నటి నుండి సైలెంట్గానే ఉన్నారు, మీ సైలెన్స్ బ్రేక్ కావట్లేదు. నిన్నటి నుంచి మౌనంగా ఉన్నారు, చెప్పండి. How are we in the house of the Lord? దేవుని మందిరములో మనము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాం? Number 1 or 2 or 3 or 4? 1, 2, 3, 4? చెప్తారా నేను చెప్పాలా? నేను చెప్పనా? 5వది పైవేవియు కావు. 5వది పైవేవియు కావు. I am not like Jacob. నేను యాకోబును కాదు. I am not like Hannah. హన్నా వంటి I కాదు. am not like David. దావీదు వంటి వాని కాదు. And I am not like Isaiah. యెషయా వంటి వాని Is కాదు. there any hope for me? నాకేదైనా ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? Yes, there is a hope. అవును, నిరీక్షణ ఉంది. That is Jesus Christ. అదే యేసు ప్రభు. He can take us ఆయన మనల్ని తీసుకుని and then He will transform into His very own image. ఆయన సొంత స్వరూప్యములోనికి మనల్ని Lord, I మార్చుతాడు. do not belong to any of these classical stalwarts, spiritual stalwarts. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి దిగ్గజాల్లో ఎవరికి కూడా వారి కోవకు చెందినటువంటి వాడిని కాను. ఎవరి వల్లే కూడా నేను ఎవరి ఉండలేకపోతున్నా. వల్ల కూడా ఉండలేకపోతున్నా. But I want you to change me. అయితే నీవు నన్ను మార్చాలని కోరుతున్నాను. నీవు నన్ను మార్చు. Would you like to change me? ప్రభా, నీవు నన్ను మార్చు. If so, here I am. ప్రభా, అలాగైతే ఇదిగో నేను ఉన్నాను. Wash me by thy precious నీ blood. ప్రశస్త రక్తం చేత నన్ను కడుగు. Use me as a mighty vessel. బలమైనటువంటి సాధనంగా నన్ను I వాడుకో. may not go out of the house of the Lord as I came in. దేవుని ఇంటిలోనికి ఎలాగ నేను ప్రవేశించాను అలాగే నేను బయటికి వెళ్లకుండా చేయండి. Let I may go out like a Jacob. యాకోబు వలె బయటికి వెళ్ళేటట్టు Let I may go out like Hannah. హన్నా వలె బయటికి Let వెళ్ళేటట్టు I may చేయండి. go out like David. దావీదు వలె వెళ్ళేటట్టు Let I చేయండి. may go out like Isaiah. యెషయా వలె వెళ్ళేటట్టు చేయండి. Lord, send me out in that fashion and format. ప్రభా, అలాంటి విధానంలో బయటికి వెళ్ళేటట్లు సహాయం చేయండి. Shall we pray? ప్రార్థన చేస్తాం.